వచ్చింది పోలీసు వాడు కాదురా. హాయ్ హాయ్ హాయ్. ఏ మున్నా కైసే రే? ఠీక్ బాయ్. ఈడేంటి ఇంత భయపడుతున్నాడు? ఒక అటాక్ లో అందరూ పోయి వీడు ఒకడే మిగిలాడు బాయ్. అప్పటి నుంచి కొత్త వాళ్ళు ఎవరిని చూసినా వీడు ఇలానే భయపడుతున్నాడు బాయ్. ఇంతకు ముందు మాఫియా పేరు చెప్తే అందరూ భయపడేవాళ్ళు. ఇప్పుడు మాఫియాని చెప్పుకోవడానికి మేమే భయపడుతున్నాం. ఫోన్లు వాడడం మానేసాం, మీటింగ్ అడ్డాలు మార్చినాం. చివరికి గుర్తుపట్టకుండా అందరం గడ్డాలు కూడా పెంచినాం బాయ్. అయినా కుక్కలా పసిగట్టి వెతికి మరీ చంపుతున్నాడు. ఇంతకీ మన గ్యాంగ్ మీద అటాక్స్ ఎక్కడ జరిగాయి? ఒక చోటని కాదు బాయ్, హోటల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో, ఆఖరికి ఇరానీ కేఫ్లో కూడా వదలడం లేదు బాయ్. ఖత్తే మే బాబా కశ్మీర్ దే రే. అవునా సీను, పాన్ షాప్ ఎట్లా నడుస్తుంది? అరే భయ్, ఏదేమైనా కానీ హైదరాబాద్ లో పాన్ షాపులకి, వైన్ షాపులకి మస్తు గిరాకీ భయ్. మన గ్యాంగ్ లో మానేసిన నల్లసిన గాడు ఈ ఏరియాలోనే ఉంటాడు భయ్. పట్టుకోండిరా. ఏం కావాలండి? హలో, మిమ్మల్ని. హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, హౌస్ ప్లాంట్స్ ఉన్నాయి, గార్డెన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏం కావాలి మీకు? ఓ అవా, ఇది పెంటాస్ అండి. బాల్కనీలో ఉంటే చాలా బాగుంటుంది. ఇది మాండవల్లి అండి. ఇంట్లో ఒక చోటు పెట్టుకుంటే ఇల్లంతా పాకేస్తుంది. ఏంటండి అన్ని ఒకే చోటు చూసేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇలాంటివి లేడీస్ కే బాగా తెలుస్తాయి. ఓసారి మీ వైఫ్ కో, మీ పిల్లలకో ఫోన్ చేసి కనుక్కోండి. ఏం మాట్లాడుతున్నావు బాయ్? ఇంకా షాదీ కాలే, బ్యాచ్లర్ బాయ్. అడు దొరికాడు. ఎందుకు పారిపోతున్నావు? మళ్ళీ గ్యాంగ్ లో చేరమంటారని బాయ్. నేను ఈ దందాలో ఉంటే చెల్లి పెళ్లి అవ్వట్లేదు, అందుకే మానేశాను బాయ్. మొన్నే చెల్లి పెళ్లి సెటిల్ అయింది. మళ్ళీ దందాలోకి వస్తే చెల్లెలి పెళ్లి అయిపోతుంది బాయ్. వదిలేండి రా. ఉంటాను బాయ్. వేరే ఆగాదు. ఇది తీసుకెళ్ళి నీ చెల్లి పెళ్లి షాందార్గా చేయి. సరే బాయ్. ఏంటే నువ్వు ఇక్కడ మొక్కలకు నీళ్ళు పోస్తూ కూర్చున్నావు? అవతల మగ పెళ్లి వాళ్ళు వెయిటింగ్. త్వరగా రా. సరే అమ్మా. చూడరాది, అబ్బాయి అన్నంలో సూపర్, చదువులో టాపర్, తెలివితేటలో హైపర్, ఆస్తిలో బంపర్. ఇంకేం మాట్లాడకుండా ఓకే అను. ఓకే నాన్నగారు. ఇక్కడ కదమ్మా, అక్కడ. అలాగే నాన్నగారు. వెళ్ళు కూర్చో. పెళ్లి చూపులు నీకా నాకా? నీకే. మరి నువ్వేంటి ఇక్కడ? ఓ, నేనుంటే నీ కాంపిటీషనే కదా. జెల్లస్సీ పోతాలే. హాయ్ అండి. ఫస్ట్ ఈ అండి తీసేయి, మ్యారేజ్ అయిన తర్వాత ఆ సారీ తీసేయి. ఐ మీన్ నాకు మోడర్న్ డ్రెస్సులు అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? నో వే, నేను 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఛాన్స్ ఇస్ మైన్. ఓకే అండి. యు ఆర్ సెలెక్టెడ్. నా వైఫ్ చబ్బీగా ఉండాలనుకున్నాను, నువ్వు ఉన్నావు. నా వైఫ్ సెక్సీగా ఉండాలనుకున్నాను, నువ్వు ఉన్నావు. యు ఆర్ రిజెక్టెడ్. బట్ వై? నా కాబోయే హస్బెండ్ కి జుట్టు ఉండాలనుకున్నాను, మీకు లేదు. Oh God. Holy shit. నేను ఓకే చేస్తున్నట్ట. ఏమైందమ్మా, ఓకేనా? వాడికి హెయిర్ లేదు నాన్న. హెయిర్ లేకపోతే ఏంటమ్మా, బ్రెయిన్ ఉంది కదా. జుట్టుదే ఉందమ్మా, నాటించుకోవచ్చు, అతికించుకోవచ్చు, అప్పుడప్పుడు రకరకాల విగులు పెట్టుకోవచ్చు. దీనికి ఫుల్ జుట్టు నోని తెచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోద్ది. నేను వెళ్ళాలి ఎయిర్ ప్లాంటేషన్ కి. నీకు ఎలాంటి వాడు కావాలో మాకు అర్థం కావట్లేదే. నా కాబోయే మొగుడు 16 దేశాలు కొట్టుకునే వరల్డ్ కప్ లా ఉండాలి. నాకు దొరికాడు కాఫీ కప్పు. ఏం లేదండి, కాఫీ.
ఏజ్ పెరగకుండా ఫారెన్లా మందేమైనా ఉందా బాయ్? ఏమ్రా నువ్వు 10 ఏళ్ల కింద ఎట్లున్నావో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నావు బాయ్. మందు ఫారెన్ లో కాదురా, ఇక్కడ దిమాక్ లో ఉండాలి. అదేందన్నా ఆ పోరి చూపులతోనే ఫ్లైఓవర్ వేస్తుంది. కళ్ళతో సిగ్నల్ కూడా ఇస్తుందనా? ట్రాఫిక్ కానిస్టేబుల్ కూతురేమరా. నీతో ఒక విషయం మాట్లాడాలి, జరా పక్కకొస్తావా? నాతోనా? నీతోనే. నడు మళ్ళా. పాత బస్తీలో ఇంత పాష్గా ఉన్నాడు ఫస్ట్ టైం చూస్తున్నా. నీ గురించి బస్తీ పొరల మధ్య 3 దినాల సంది డిస్కషన్ నడుస్తుంది. గాలందరికీ నీకు నాకు నడుస్తుందని సంజాయించిన. ఏ పోరి, మెలికలు తిరుగుడు ఆపి మ్యాటర్ ఏందో చెప్పు. 3 దినాల సంధి నిద్ర లేదు, 2 దినాల సంధి ఆకలి లేదు, నిన్నటి సంధి దాహం లేదు. ఈ రోజు నువ్వు కాదంటే నాకు రేపు లేదు. ఏంది లవ్వా? అరే పిల్లేందనా మొత్తం బూతులు మాడుతుంది. అరే చటాక్ దిమాగా, రేపు లేదంటే ఇలా చచ్చా అంటుంది అది. ఓ గట్లనా? సిమ్టమ్స్ చూస్తే సీరియస్ గా లవ్వే అనిపిస్తుంది. కన్ఫర్మ్డ్ గా లవ్వేనా? 100% లవ్. అయితే నడు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఏ గండి పెట్టుకు తీసుకుపోతావు అనుకుంటే గుడి తీసుకొచ్చినవేంది? ఏ పంతులు, తాళిబట్టు. అలాగేనండి. తాళిబట్టు ఎందుకు? సిన్సియర్ లవ్ అన్నావుగా, సీరియస్ గా షాదీ చేసుకుందామని. ఏయ్ గిదేం లెక్క? సీదా షాదీ అంటే థ్రిల్ ఏముంటది? సెల్ ఫోన్ లో చాటింగ్ చేయాలి, నెక్లెస్ రోడ్ లో మీటింగ్ పెట్టాలి, దుర్గం చెరువుకి డేటింగ్ పోవాలి, గప్పుడు కదా షాదీ. మ్యారేజ్ అయితే 24 hours చేసుకోవచ్చు. ఏమంటావు? అమ్మో, షాదీ అంటే నా వల్ల కాదు. బాయ్, ఆ యాదగిరి గాడు ఎక్కడ ఉన్నాడో తెలిసింది. దేనికోసం ఏది వదులుకోవాలో తెలుసుకోవడమే జీవిత పరమార్థం. మనిషి మానవత్వాన్ని వదిలేస్తే దుర్మార్గుడవుతాడు, అదే హింసను వదిలేస్తే మహాత్ముడవుతాడు. మీరందరూ కానుకలిక్కడ వదిలేస్తే పుణ్యాత్ములవుతారు. హర హర మహాదేవ్. హలో హలో శివ, హౌ ఆర్ యు? తప్పకుండా శివ, రేపు వచ్చే శివరాత్రికి పర్సనల్ గా కైలాసంకి వస్తాను, సిట్టింగ్ వేసి మాట్లాడదాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. శివ డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చారు, మీ అందరినీ అడిగారు, రేపు కైలాసానికి వచ్చినప్పుడు పర్సనల్ గా మాట్లాడదాం అన్నారు. వదిలే బాబా, మీరు చెప్పినట్టుగానే నా భార్యా పిల్లల్ని వదిలేశాను. ఇప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ కూడా బాగా పెరిగింది, కానీ మనశ్శాంతే కరువైంది బాబా. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ వదిలేనాయన, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైంది బాబా, అర్థమైంది. సర్వం సమర్పయామి. వదిలే బాబాకి, వదిలే బాబాకి. ఏమైంది నాయన, దరిద్రానికి దగ్గర బంధువులా ఉన్నావు? ఈ మధ్య నా ఆరోగ్యం బాగుంటలేదు బాబా. అయితే ఊపిరి వదిలే బాబా. ఈ రాయి దగ్గరుంచుకో, అంతా మంచి జరుగుతుంది బాబా. ఇప్పటికే కిడ్నీలో బోల్డ్ అని రాళ్ళు ఉన్నాయి, ఈ రాయి నేనేం చేసుకోను? శివ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఓ సో కైండ్ ఆఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ కెంపు ధరించిన ఆయన అంతా మంచి జరుగుతుంది. వదిలే బాబాకి జై, వదిలే బాబాకి జై, వదిలే బాబాకి జై. ఇప్పుడు నాకు ధ్యాన సమయం ఆసన్నమైనది. బాయ్, చూసి చాలా రోజులైంది బాయ్, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను బే. ఏంద్రా కామ్ దందా వదిలేసి కొత్త దుకాణం పెట్టావు? ఏం లేదు బాయ్, పర్సనాలిటీ బాగా పెరిగిపోయింది. ఊరికే దందాలు చేస్తుంటే ఈజీగా దొరికిపోతున్నా, అందుకే ఇలా రాళ్ళు అమ్ముకొని 4 రాళ్ళు వెనకేసుకుంటున్నా. వెనకమ్మ కూడా బాగుంది. నీకు మన కామ్ దందా కన్నా ఈ దుకాణమే బాగుంది. కానీ మన గ్యాంగ్ నుంచి మానేసిన వాళ్ళు కాదురా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, వేరే ఎవరో ఉన్నారు. సరే నాన్నగారు. అబ్బాయికి ఆస్తి ఉంది, అందం ఉంది, నీకు కావాల్సిన జుట్టు కూడా ఉంది. అలాగే నాన్నగారు. వెరీ గుడ్ బంగారం. హే రాధిక, హాయ్. పబ్లో ఏమైనా వరలక్ష్మి వ్రతం జరుగుతుందా? శారీలో వచ్చావేంటి? పక్కనే ఉన్న సాయిబాబా గుడి నుంచి వస్తున్నానండి. ఓ షిట్, ఇట్స్ ఓకే, కమ్ సిట్. బేబ్స్, వాట్ విల్ యు హావ్? హే, దిస్ ఇస్ పార్టీ టైం. వెయిటర్, నేను అన్ని విషయాల్లో చాలా ఫ్రాంక్ గా ఉంటాను.
ఇంతకు ముందు నాకు బోల్డ్ అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అని అనుకున్నానో అందరితోనూ బ్రేకప్ అయిపోయాను. డూ యూ హ్యావ్ ఎనీ బాయ్ ఫ్రెండ్స్? అదే టెల్ మీ, ఐ సే ఇట్స్ ఓకే రా, యూ కెన్ బి ఫ్రాంక్, యు నో. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. నాకు అలవాట్లేదండి. వాట్, యు కిడింగ్ మీ? యు డోంట్ డ్రింక్? ప్లీజ్ అండి. కమ్ ఆన్, ఇట్స్ ఓకే. నాకు అలవాట్లేదు. జస్ట్ ఫర్ ఫన్. ఇట్స్ ఓకే. నాకు అలవాట్లేదండి. ప్లీజ్ వదిలేవే. వాట్స్ యువర్ ప్రాబ్లం డూడ్? షీ ఇస్ మై ఫియాన్సీ. కమ్ ఆన్ రా. రేయ్, సిటీలో ఇసటి సిన్సియర్ అమ్మాయిలు చాలా లిమిటెడ్ గా ఉన్నారు బే, వాళ్ళని కూడా బర్బాద్ చేయొద్దు. హే, గో ఫ్లై ఎ కైట్ డూడ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జస్ట్ వన్ సిప్ నా. ప్లీజ్, నాకు అలవాట్లేదండి. ఏమ్రా చెప్తే సమజ్ కాదురా. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? వాడు నాకు అస్సలు నచ్చలేదండి. ఈ విషయం వాడికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే మీరు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అరే మరి నచ్చకపోతే ఇటువంటి ప్లేస్ కి ఎందుకు వచ్చావు? పెళ్లి చూపులండి. ఏంది, పబ్బులోనా? అయ్యో నిజమండి. మా బామ్మ అయితే మరీ అండి, నువ్వు అప్డేట్ అవ్వట్లేదు, అందుకే మ్యారేజ్ అవ్వట్లేదని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది. అందుకే ఇష్టం లేకపోయినా వచ్చానండి. అవునా? మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ కనిపిస్తున్నారండి. వస్తానండి. ఓకే. ఏ పొరి, ఇంత చీకటైంది, ఇంటికి ఎట్లా వెళ్తావు? ఏందిరా తాగి నడుపుతున్నా? ఏ ఆటో ఇట్రా, వెళ్ళు. అబ్బాయి నచ్చడా? ఏంటా నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు? హ్యాపీగా ఉన్నదే ఫేస్ పెడతావు, సాడ్ గా ఉన్నదే ఫేస్ పెడతావు మీ అమ్మలాగా. ఏంటే ఇంతకీ అబ్బాయి నచ్చాడా లేదా? నచ్చాడు. అమ్మయ్యా, అబ్బాయి నచ్చాడంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. నచ్చింది మీరు చెప్పిన ఏదో కాదు, ఆయన వేరా? ఇంతకీ మన క్యాస్ట్ ఎవడైనా? నాకు అదంతా తెలీదు. నాకు అతను బాగా నచ్చాడు. ఏంటండి క్యాస్ట్ ఇదేముందిరా కాశీ, ఇన్నాళ్ళకి దానికి ఒక నచ్చాడు, ఇంకేమో ఆలోచించకుండా వెంటనే పెళ్లి చేసే. అంతేనంటావమ్మా? అంతేరా. ఈ జనరేషన్ కి అబ్జెక్షన్ లేకపోతే మాకే ఉంటది. కానీ అంతా సేఫ్టీ అయినా? ఫుల్ సేఫ్టీ అన్నా. అన్నా చేతికి 2 వాచ్లు పెట్టి వెంటనా? సేఫ్టీకి రా, ఒకటి పోతే ఇంకోటి ఉంటుందని. నువ్వు కేకే. ముగ్గురు కలిసి చెస్ ఆడుతున్నారంట్రా. ఇలా చెస్ ముగ్గురే ఆడతారన్నా. ఓ, ఇప్పుడు అలా మార్చారా? అయితే ఓకే. వీళ్ళ అంతు చూద్దామని వస్తే పెద్ద విఐపీ లాగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. ఏంట్రా గెటప్ సెటప్ మొత్తం మార్చేశారు. గల్లీలో గణేష్ చందాలు వసూలు చేసుకునేవాడివి నా ఏరియాకే వచ్చి అద్దాలు వసూలు చేసే రేంజ్కి వచ్చేసామంట. ఏం చూసుకుంటా నీకు బలుపు? సేఫ్టీ లేదురా. ఎవడాడు? మనలాంటి బ్యాచ్లకు కోచ్ లాంటోడు. ఎప్పుడు కనపడలేదు. ఏ సెంటర్ ఆడిది? ఏబీసీ సెంటర్ లోనే అన్నయ్య బే. సేఫ్టీ లేదురా. ఆడికి భయం కూడా లేదు. ఆఫీస్ బాయ్ 10 आदमी को जल्दी भेज दो. అరే శంకర్ పైల్వాన్, అర్జెంట్ గా 10 మంది బాడీ బిల్డర్స్ పంపించు. అదేంటన్నా మన గ్యాంగ్ ఉంది కదా. సేఫ్టీ రా, సేఫ్టీ. నువ్వు కేకే. అరే నీ మంచి కోరి చెప్తున్నా, వెళ్ళిపోండ్రా. బాయ్ కొట్టాక చచ్చినా బతికినా ఒకే ఫీలింగ్ ఉంటది. కొట్టుకోవాల్సిందే. చూసింది చాలు గాని దమ్ముంటే ఇప్పుడు మా వాడిని టచ్ చేయి. చూస్తారంట్రా. ఆగండ్రా. రేయ్, మిమ్మల్ని చూస్తుంటే కార్టూన్ నెట్వర్క్ లో కార్టూన్స్ లో ఉన్నారా? అరే డోరీమన్, నిన్ను చూస్తుంటే అసలు కొట్టబుద్ధి కావట్లేదురా. పోరా. గ్యాంగ్ చూసి భయం వేసిందా? ఫుల్ సేఫ్టీ. కొట్టి కొట్టి చిరా. మీరందరూ సరదా పడుతున్నారు కాబట్టి ఒక చిన్న స్కీమ్ పెట్టి కొట్టుకుందామా? స్కీమా? ఏంటా స్కీము? ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్. ప్రీపెయిడ్,
పోస్ట్ పెయిడా అంటే ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ రేంజ్ ఏంటి, మీ తాకత్ ఏంటి, మిమ్మల్ని ఎంత కొట్టాలో అంతే కొడతా. మరి పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే మీ రేంజ్ తో నాకు పని లేదు, మీ తాకత్తో నాకు అవసరం లేదు. బ్లడ్ బయటకు వచ్చిన బీభత్సంగా కొడతా. నేను వాడే ఫోన్ పోస్ట్ పెయిడే, నా సెలెక్షన్ పోస్ట్ పెయిడే. ఇంకోసారి ఆలోచించుకో. నో సెకండ్ థాట్స్. ప్రీపెయిడ్ మారిపోతా. ముందే చెప్పాను కదరా మధ్యలో మార్పు ఉన్నదని. ఏం చేస్తున్నావు బే? ప్రీపెయిడ్ కి మారిపోదామని చెప్పి కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తున్నానన్నా. నువ్వు ఇప్పుడు ఫోన్ చేయాల్సింది కస్టమర్ కేర్ కాదురా, ఇంటెన్సివ్ కేర్ కి. నీదేం ఆప్షన్ రా? కుమ్మేంద్రా నన్ను కూడా తీసుకెళ్తారా? నేను ప్రీపెయిడ్ అన్నా, కానీ నా సెల్లో పెద్ద బ్యాలెన్స్ ఉంటుందన్నా. ఒక మిస్ కాల్ కి మాత్రమే ఉంటుందన్నా. ఒక దెబ్బ కొట్టి వదిలేనా. గర్ల్ ఫ్రెండ్ అన్నా, ఒకసారి ఫోన్ మాట్లాడి వస్తానన్నా. ఈ సంగతి ఏంది బే? డోకోమో అన్న, సెకండ్ కి 1 పైసే అన్న. టచ్ చేసి వదిలేయన్నా. రేయ్, ఈ దందలో నువ్వు పనికిరావు గానీ పో పో. అరే నువ్వు వెళ్ళవా? నువ్వు వెళ్ళు. రేయ్ రారా. పిలుస్తున్నాడు. వద్దన్నా, నా సిమ్ బ్లాక్ అయిందన్నా. నేను రానన్నా. పని తప్పించుకున్నా కదా. నీదేం ఆప్షన్ బే? డ్యూయల్ సిమ్ అన్నా, ఒకటి ప్రీపెయిడ్, ఇంకొకటి పోస్ట్ పెయిడ్. పిల్లలు కూడా ఇద్దరే అన్నా. అవునన్నా. ఇద్దరెందుకురా? అంటే ఒకటి లేచిపోతే ఇంకొకటి సేఫ్టీకి ఉంటదని. పృథ్వీ శాంతి సలేంద్రాయ మంగళం చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వీడేంటో పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నాడు. వీడి హుండీలో డబ్బులు ఇలా చచ్చిపోతున్నాడు. ఆడ మాటిన్నాడు అనుకో, నువ్వు నిజంగానే పోతావు. ఆ జర్నలిస్ట్ టీవీలో చెప్పింది చెప్పి నా గురించి చాలా చెడ్డగా చెప్తా ఉన్నాడు. ఆడి గురించి ఏం చేశా? వాడే ఛానల్లో పనిచేస్తున్నాడో అదే ఛానల్ ముందు చనిపోయాడట కదా. న్యూస్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న రత్నబాబుని అదే స్టూడియో ముందు కొందరు దుండగులు హత్య చేయడం నగరంలో కలకలం సృష్టి. నువ్వు నిజంగా దేవుడి భవాని. ఎవడ్రా భవాని మనుషుల్ని కొట్టింది? మేము ఒకరిని వేసేద్దామని వెళ్ళామన్నా, ఆడే మమ్మల్ని వేసి పంపించాడు. అన్నా, క్లాస్ కొట్టుడు, మాస్ కొట్టుడు, ఇర కొట్టుడు, అన్ని కొట్టుడు చూసాం కానీ అన్నా, అట్లాంటి కొట్టుడు చూడలేదన్నా. మోత మోగిపోయింది అనుకో, మైకులు ఒకేసారి చెవుల్లో కాపురం పెట్టినట్టుందన్నా. ఆడి చేతిలో గన్ను, ఆడు ఒకేలా ఉన్నారన్నా. ఎవడ్రా వాడు? బాయ్